కూతురు మాట్లాడిన దానికి ఆమెను ఎట్లా శిక్ష ఇస్తారు? ఫస్ట్ రెండోది ఏంటంటే, ఆమెకు వ్యతిరేకంగా చాలా మంది ప్రజాప్రతినిధులు మాట్లాడారు, పార్టీ విప్పులు మాట్లాడారు. మరి వాళ్ళకి ఎవరు ఇచ్చారు ఫ్రీడమ్? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి కొండా సురేఖ కూతురు మాట్లాడిన మాటల గురించి కొండా సురేఖ ఏదో చెయ్యాలా అది ఇది అని అడిగారు కదా, అది ఎట్లా? మరి ఇంకోటి, ఇప్పుడు కొండా సురేఖ వాళ్ళ కూతురు మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడింది. వాళ్ళు కూడా పార్టీలో సభ్యులు కాదు కదా, నాన్ పార్టీ మెంబర్స్ గురించే మాట్లాడుకున్నారు. మళ్ళీ అలాంటి దశలో కూడా ఏ రకంగా ఆమెను మంత్రివర్గాల నుంచి బర్తరఫ్ చేయడానికి కానీ, లేకపోతే ఆమెను రిజైన్ చేయించడం కానీ, లేకపోతే ఇంకే రకంగా ఆమెను మందలించడం కానీ చేస్తారు? తర్వాత వాళ్ళు కూడా కొంత అభిమానం గల వ్యక్తులే. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఏదైనా ఒక తప్పటడుగు వేస్తే దాన్ని ఉపయోగించుకోవాలన్న ఒక ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఈ దశలో బీఆర్ఎస్ చేతికి ఒక ఆయుధం ఇస్తాడు రేవంత్ రెడ్డి అని నేను అనుకోవట్లేదు. ఏది ఏమైనా ఇప్పుడు కోపాన్ని దిగమింగుకుంటేనే ముఖ్యమంత్రికి కొంత వెసలుబాటు ఉంటుంది. లేదు కాదు పంతానికి పోయి నన్ను అది చేస్తా ఇది చేస్తా అంటే ఈయనకు ఆ స్థాయి లేదు. ఎందుకంటే గతంలో కూడా డాక్టర్ చెన్నారెడ్డి మంత్రుల్ని బర్తరఫ్ చేసినాడు, లేకపోతే ఇంకెవరైనా బర్తరఫ్ చేసినారంటే అది డిఫరెంట్ సిచ్యువేషన్. వాళ్ళ స్థాయి, వాళ్ళ స్టేటస్ చాలా ఎక్కువ. ఇక్కడ ఈయన వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పుకునే స్థాయి నాకు లేదు. రాజశేఖర రెడ్డితోనో లేకపోతే ఇతరులతోనో ఇతన్ని పోల్చడానికి వీల్లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, తర్వాత సోనియా గాంధీ గారు వచ్చి ప్రత్యేకంగా విన్నతులు చేయడము, రకరకాల కార్యక్రమాలు చేయడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అన్నమాట వాస్తవం. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువగా ప్రాధాన్యత జగ్గారెడ్డికి తర్వాత ఇతరులకి ఇచ్చినాడు. ఈయన కావాలని పూసుకొని రాహుల్ గాంధీ చోట తిరిగినా బట్ బేసిక్ ప్రాధాన్యత మాత్రం ఓన్లీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఎస్టిమేషన్ చేస్తున్న ప్రకారంగా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేడతాడు. కాకపోతే వాళ్ళిద్దరు కలిసినప్పుడు మాత్రం, అంటే ఎప్పుడైతే ఈమె సంజాయిషి ఇవ్వడానికని ఒకవేళ ముఖ్యమంత్రి అంటే శరత్ గారు 2 hours గా సచివాలయంలో వీళ్ళు సమావేశం అయ్యారు. కాకపోతే సమావేశం నుంచి సీఎం వెళ్లిపోయినా భట్టి ఉత్తమ్ అయితే ఇంకా చర్చలు కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా ఆమెను తీసివేయడానికి సన్నద్ధంగా లేరండి. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఇంకొక మంత్రిని బర్తరఫ్ చేసేటువంటి అధికారం గాని అట్లాంటి అవకాశం గాని కల్పిస్తే రేపది వాళ్ళకు కూడా ముప్పు అవుతుంది అనే సంగతి వాళ్ళకి తెలుసు. అంటే రేవంత్ రెడ్డిని అంత ఎదగనివ్వడము ఈ సీనియర్ మంత్రులకు కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇట్లా అయితే ఇక రేవంత్ రెడ్డి అందరి తలలు నరికే ప్రయత్నాన్ని చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు నథింగ్ డూయింగ్ అనే అంటున్నారు. నాకు తెలిసిన మేరకు, నాకున్న సమాచారం మేరకు అది జరిగేటువంటి పరిణామం. అంటే ఆమె శాఖలో అధికారులను కూడా బదిలీ చేయడం ఆమెకి తెలియకుండానే, అంటే చెక్ పెట్టడానికి కూడా అనుకోవచ్చు కదా. అట్లా ఏం లేదమ్మా, అధికారుల బదిలీలు ఏముంది. అట్లా అంటే చాలా మంది అధికారులు బదిలీ అన్నారు, చాలా మందిని కాదన్నారు. తర్వాత బట్టి విక్రమార్క విషయంలో కూడా అట్లనే జరిగింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో అట్లా జరిగింది. సరే ఇప్పుడు ఏదో చూపెట్టడానికి కొంత గిల్లడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ప్రదర్శించినా అది మేకపోతు గాంభీర్యమే తప్ప కొండా సురేఖను ముట్టుకునే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడున్న వాతావరణంలో ఒక బలహీన వర్గాలకు చెందిన మహిళను దట్టు అకారణంగా ఇప్పుడు ఆమె పైన చర్య తీసుకోవడానికి కారణం అంటూ ఏది లేదు. కూతురు మాట్లాడిన మాటల గురించి ఆమెకు శిక్ష వేయడం అనేది మాత్రం చాలా ఘోరంగా ట్రీట్ చేస్తారు. అంటే పార్టీలో ఏ మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. పార్టీ కేవలం కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాల మీదనే ఆధారపడి ఉందనే భావన వస్తుంది. దానికి తోడు మల్లికార్జున్ ఖర్గే గారితో ఆమె జరిపిన సంభాషణలో కూడా నువ్వు చెప్పాల్సింది చెప్పు, సర్వ సంగతి మేము చూసుకుంటామన్నట్టుగానే మాట్లాడినారు. సో ఇప్పుడు మహిళల బిల్లు, మహిళలకి రాజ్యాధికారం అది ఇదని కాంగ్రెస్ మాట్లాడుతూ పెద్ద పార్లమెంట్ లో అంత రభస చేస్తున్న ఈ దశలో కొండా సురేఖను డిస్మిస్ చేయడము. మల్లికార్జున్ ఖర్గే కూడా ఆమె విషయంలో కొంచెం సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. పైకట్లా నటించినాడమ్మా, వాళ్ళ మాటలలో సారాంశం వేరు. నువ్వు చూసుకోమ్మా, సరేనమ్మా మీరు నా తండ్రి లాంటి వాళ్ళు, మీరు మిమ్మల్ని నన్ను కాపాడాల్సిన బాధ్యత మీదే అని చెప్పి ఆమె వచ్చేసింది. సో డెఫినెట్ గా ఆయనకు ఆ అమ్మాయి పట్ల ప్రేమానురాగాలు ఉంటాయి. జనరల్ గా దళిత్ సామాజిక వర్గం వాళ్ళు, బీసీలను వాళ్ళు కాపాడుకుంటారు. మరి అంత సులభంగా రేవంత్ రెడ్డి చేతిలో వాళ్ళని ఎందుకు పెడతారు? అది జరగదు. గతంలో ఏనాడు జరగలేదు, ఇప్పుడు కూడా జరగదమ్మా. ఈమె ఒక చాకచక్యంగా చేసిన పని ఏంటంటే పోయి మల్లికార్జున్ ఖర్గేని గెలవడం, అంతే. దట్ ఈస్ ది ఫైనల్ స్టెప్ ఇన్ ది ఇష్యూ. బీజేపీ నుంచి దిలీపాచారి గారు కూడా జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. నమస్తే అండి దిలీపాచారి గారు. నమస్తే మేడం.